నమస్కారం అండి. నమస్తే. తాజాగా ఏపీ రాజకీయాలలో మరొక సంచలన విషయం అయితే చోటు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. షర్మిల వద్దకు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ద్వారా ఒక రాయబారం పంపాడు. ఏపీలోకి నువ్వు రావద్దని చెప్పించే ప్రయత్నం చేశాడు. దీన్ని షర్మిల చీకొట్టింది అనే వార్త అయితే ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా హల్చల్ చేస్తుంది. సో ఇందులో నిజం ఉందంటారా? ఒకవేళ షర్మిల నిజంగా చీకొట్టుంటే అంటే జగన్మోహన్ రెడ్డికి రేపటి పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా ఒకటి ఆలోచించుకోవాలి సుధాకర్ గారు, మనం షర్మిల దగ్గరికి రాయబారం. షర్మిల గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? సుబ్బారెడ్డి గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుందనే కదా, ఓడిపోతున్నారనే నిర్ణయానికి వచ్చారనే కదా. మరీ ఘోరాతి ఘోరం ఓటు నుంచి తప్పించుకోవాలి అంటే షర్మిల గారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరకూడదనే కదా. అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు వస్తాయని చెప్పని ప్రకటించారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా నిన్నటిదాకా. ఈ రోజు సంఖ్య పోయింది, అంకెలు పోతున్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. ఈ పరిస్థితుల్లో అందుట్లో కొంతమంది శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిర్ణయించుకున్నారు, చెప్పేశారు, అవును నేను షర్మిల గారితో నా ప్రయాణం అని చెప్పి. అంటే తనకి ఆంతరంగికుడు, నిజంగా తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సరాలు చికాకు పెట్టినటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. చాలా సందర్భాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి తెలుగుదేశం పార్టీ ఇది అన్యాయం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆస్తులు దోసుకుంటున్నారన్న ఉద్దేశంతో, అలాగే పర్యావరణానికి సంబంధించి చాలా రకరకాలుగా ఏ అవకాశం వదిలిపెట్టకుండా చికాకు పెట్టిన వ్యక్తి. అలాగే అమరావతిని త్వరగా పూర్తి చేయనీయకుండా అడ్డుపడిన వ్యక్తి కూడా ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి మనస్తాపం చెంది నేను తిరిగి మళ్ళీ ఈ పార్టీలోకి రాను, నేను షర్మిల గారు అంటే పోతున్నాను అంటే ప్రజాభిప్రాయం వీళ్ళకి వ్యతిరేకంగా రాబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ అర్థమైనప్పుడు రాయబారానికి పంపిన మాట వాస్తవమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదనేది మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా చాలా వివరంగా వాటికి సంబంధించిన కూడా చేయడం జరిగింది. అలాగే షర్మిల గారు తిరస్కరించారనే వాదన కూడా బలంగా వినపడుతుంది. ఇక్కడ 2 అంశాలను కనుక తీసుకుంటా ఉంటే నిజంగా అన్న మీద పోరాడిద్దా? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందుగా ఎక్కువ పెట్టాల్సింది అన్నగారి మీదే కదా, అధికారంలో ఉంది ఆయనే కాబట్టి ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉండవాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులుంటే ప్రజలు వాళ్ళకి ఆదరిస్తారు. చెడ్డ పనులు ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ దాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది. మరి ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అన్నగారి కోసం అధికారంలో తీసుకురావడం కోసం రాజ్యం తీసుకొస్తానని చెప్పిన అన్నయ్య ఈరోజు రాజ్యం తీసుకురాలేదని చెప్పాలి. అవును, ఆ రోజు మంగళగిరిలో వచ్చి ఆమె బహిరంగ సభలో ఈ అమరావతి రాజధాని, దానికి మేమంతా కట్టుబడి ఉన్నామని చెప్పింది. కాబట్టి ఏందన్నా మనం ఆ రోజు కట్టుబడి ఉన్నాం కదా, కాబట్టి నువ్వు 3 రాజధానులు ఎందుకు ప్రకటించావు, నీ తప్పు అని చెప్పని యుద్ధం ప్రకటించాలి కదా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఆమె ఒక మహిళ అయి ఉండి ఆమెని ఆ రోజు పోలీసులు తీసుకెళ్లిన సందర్భంలో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు నానా గందరగోళం చేశారు. ప్రధానమంత్రి గారికి కూడా సానుభూతి పరంగా ఆమెకు సానుభూతి తెలియజేయడం కూడా జరిగింది. కానీ అమరావతి మహిళలు ఏం పాపం చేశారండి? 4 సంవత్సరాల పైచిలుకు, మన 20వ తారీఖుతో 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 4 సంవత్సరాలకి ఈరోజు 13 రోజుల దాకా వాళ్ళు అలానే చేస్తూనే ఉన్నారు కదా. మరి ఆ రోజుకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కసారైనా సరే ఈ తల్లి కూతుర్లు ఇద్దరు పరామర్శించారా? ఈ అంశాలన్నీ ఆమె కనుక గతంలో మాట్లాడినట్టయితే నిజంగానే అన్నగారి మీద పోరాటం చేసిందని భావించాలా. నిజంగా ఇంత అన్యాయం ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్నప్పుడు ఆమె పోరాడాల్సింది ఇక్కడే కదా. వాళ్ళ నాన్నగారి రాజ్యం తీసుకురాలేదు కాబట్టి ఏందన్నయ్య నాన్నగారి రాజ్యం తీసుకురాలేదని చెప్పి ఇక్కడ కదా పార్టీ పెట్టాల్సింది. మరి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కొంచెం అనుమానాలు ఉన్నమాట వాస్తవమే. మరి ఈరోజు తిరిగి ఇక్కడికి వస్తుంది అంటే ఏం ఆశించి వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. అంటే ప్రచారంలో భాగంగా ఆస్తుల మధ్య వివాదాలు బలంగా ఉన్నాయని, దానికోసమే తిరిగి మళ్ళీ ఇక్కడ వస్తుందని చెప్పనేది ఒక భావన. లేదు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకుంటూ ఉంటే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే తనకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చెల్లెల్ని తీసుకెళ్లారని చెప్పి ఎందుకు అనుకోకూడదు? చెల్లెల్ని అక్కడ పంపించారని ఎందుకు అనుకోకూడదు?
ఇవన్నీ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి సుధాకర్ గారు దీంట్లో. ఒకటి మాత్రం నిజం, తన పీఠం కదులుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్షుణ్ణంగా అర్థమైపోయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా ఆయన ఓటమి అంచున ఉన్నాడనేది నిర్ధారణ అయింది. ఘోరాతి ఘోరం ఓటమి నుంచి తప్పించుకోవాలి అంటే చెల్లెలు గారు ఇక్కడ రాకూడదు, ఇదే కదా వాళ్ళ ఆలోచన అని చెప్పని చాలా స్పష్టంగా ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే సుధాకర్ గారు, నువ్వు అభ్యర్థులను మార్చేది ఏందయ్యా, నిన్నే మార్చాలని మేము నిర్ణయించుకున్నాం, నీ పార్టీని అధికారంలో లేకుండా మార్చాలని మేము నిర్ణయించుకున్నాం, నువ్వు ఎవరు మార్చినా మాకైతే సంబంధం లేదు, ఫ్యాన్ గుర్తుకు మాత్రం మేము ఓటేయం, అభ్యర్థులు మారినా కూడా అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు నానా తంటాలు పడతా ఉన్నారు. అంటే నిజంగా షర్మిల గన పగ్గాలు చేపడితే ఎవరు ఓట్ షేర్ ప్రధానంగా దెబ్బతినే అవకాశం ఉంది? 2024 ఎన్నికల్లో ఎవరిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది? చాలా స్పష్టంగా ఉందండి, దాంట్లో ఎక్కువ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లే కదా. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారే కేంద్రంలో అధికారంలో తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రధాన భూమిక వహించారు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వరు అని చెప్పని, రాజశేఖర రెడ్డి గారి చావుకు కూడా కారణం కొంతమంది ఉన్నారు, దానికి కేంద్రం సహకారం ఉందని చెప్పని వీళ్ళు చేసిన పోరాటాన్ని ప్రజలుగా నమ్మి 2012లో కాంగ్రెస్ని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. తర్వాత 2014లో దానికి అసలు అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర విభజన చేశారు. 2 కారణాలతోటి కాంగ్రెస్ అభిమానులందరూ మనస్తాపం చెంది ఇతను ఎమ్మట ప్రయాణం చేశారు. ఈరోజు నీ పార్టీలో ఉండి మంత్రులుగా ఉండేవాళ్ళు చాలామంది కూడా ఆ రోజు అదే పార్టీలో పదవులు అనుభవించి మంత్రులయ్యి మంచి మంచి స్థానాల్లో ఉన్న వ్యక్తులే కదా ఇక్కడికి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి నీ పార్టీలోకి వచ్చిన తర్వాత నువ్వు ఓడిపోతున్నావు అంటే నిన్ను కాదని చెప్పి అవతలకి ఎందుకు వెళ్ళరు? కాబట్టి నష్టపోయేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకోటి, మనం ప్రామాణికంగా తీసుకుంటా ఉంటే ఆయనకు 30% ఓట్లు బ్యాంక్ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి 30% ఓట్లు బ్యాంక్ ఉన్నాయి, మిగిలిన 20 నుంచి 30% వరకు తటస్థులు ఉంటారు. ఈ తటస్థులు మామూలుగా ప్రభుత్వాల మీద ఉన్న కోపంతో ప్రభుత్వాలకు అనుకూలంగానే ఓట్లు మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మారారు. కానీ ఈ 35%లో నీ తండ్రి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటూ ఉన్నారు కదా, వాళ్ళు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం ఉండదు కాబట్టి. చంద్రబాబు నాయుడు మీద అకారమైన ద్వేషం పెంచుకున్న వాళ్ళందరూ ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు దాకా ఇష్టం ఉండా కష్టం ఉండా సరే నీతోటి ప్రయాణం చేశారు. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, కాంగ్రెస్ ఏదో చేస్తుందన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిస్సందేహంగా అటే వెళ్తారు కదా. కాబట్టి నష్టపోయేది ఎవరు? వైసీపీ పార్టీ నష్టపోయే అవకాశం అంతే. అందుట్లో అది పెద్ద అంశం కూడా కాదు, ఎక్కువగా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు.